ఇది ఎల్లమ్మ తల్లి దేవాలయం, మైసమ్మ తల్లి దేవాలయం. అండ్ నాదొక కళ, మన మట్టి కథను మొత్తం ప్రపంచానికి చెప్పాలని. మన ఊరు, మన జనం, మన నమ్మకాలు. ఎక్కండి ఫస్ట్. లొకేషన్ చూడండి, చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ ఏ విధంగా ఉందో. ఫారెస్ట్ లో ఇక్కడ అయితే అమ్మవారు ఉంటుంది లోపల. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడైతే మళ్ళీ మనం దేవుని దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం కదా లాస్ట్ లో, అక్కడికైతే వెళ్ళాలి. ఆల్రెడీ కొందరు అయితే వచ్చి ఇక్కడ కుక్ చేసుకుంటున్నారు. ఇంకా మన వాళ్ళు అయితే రావాలి. ఇంకా కొందరు అయితే వచ్చి ఇక్కడ దేవుని దగ్గర అయితే రెడీ చేస్తున్నారు అన్ని. ఇది మన అమ్మవారి దేవాలయం. ఇది మనకు ఫారెస్ట్ లో ఉంటుంది అన్నట్టు, మా ఊరి దగ్గరలో. సో ఫైనల్ మన వాళ్ళు అయితే వచ్చారు. పిన్ని ఫీలింగ్ ఎలా ఉంది? వర్షానికి తడిచాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎల్లమ్మ తల్లి దేవాలయం అన్నట్టు. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మా మైసమ్మ తల్లి దేవాలయం. అండ్ దీని ఆపోజిట్ లోనే మనకు పోతురాజు దేవుడు అయితే దర్శనమిస్తాడు. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడికైతే వచ్చి మేమైతే వనభోజనాలు అయితే చేసుకుంటాము. అండ్ ప్రతి సంవత్సరం మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ అయితే వండుకొని దేవునికి నైవేద్యం ఇట్లా పెట్టేసి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే అమ్మవార్లకు అయితే పడిపెట్టి మేమైతే ఇక్కడనే తినేసి వెళ్తాము. కాకపోతే ఈ సంవత్సరం ఫుల్ వాన పడడం వల్ల ఇంటికాడనే వండుకొని ఇక్కడికైతే వచ్చాము. అండ్ ఎవ్రీ ఇయర్ అయితే చేసుకుంటాము శ్రావణ మాసంలో. అండ్ మీ సైడ్ ఎలా చేసుకుంటారో, అసలు దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే చెట్లలో ఓడంటారు. అండ్ ఇది వచ్చేసి మాకు 3 కిలోమీటర్స్ దూరంలో మా విలేజ్లో ఉంటుంది. ఇది మైసమ్మ తల్లి దేవాలయం అన్నట్టు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఈరోజు మన వనభోజనాలు అయితే కంప్లీట్ అయ్యాయి. మా సబ్స్క్రైబర్స్ అందరికీ బాయ్ చెప్పండి.